మాస్ మహారాజా హిలేరియస్ ఎంటర్టైనర్. మాస్ మహారాజా రవితేజ తనదైన శైలిలో భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో పండగ రేస్లోకి వచ్చారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కుటుంబ సంబంధాలు మరియు భార్యాభర్తల మధ్య జరిగే ఫన్నీ డ్రామాతో ఆకట్టుకుంది. రవితేజ ఎనర్జీ, సత్య మరియు సునీల్ కామెడీ ట్రాక్స్ సినిమాను సేఫ్ జోన్లోకి తీసుకెళ్లాయి. తక్కువ రేట్లకే అమ్మడంతో అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయి. కానీ నిర్మాతలు అధికారికంగా కలెక్షన్స్ వివరాలు ఇవ్వటం లేదు. నాలుగవది నారీ నారీ నడుమ మురారి. శర్వానంద్ క్లాసిక్ విన్నర్. రామ్ అప్పరాజు దర్శకత్వంలో శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇద్దరు భామల మధ్య నలిగిపోయే యువకుడిగా శర్వానంద్ నటన మరియు సినిమాలోని స్వచ్ఛమైన హాస్యం ప్రేక్షకులకు మంచి ఉపశమనాన్ని ఇచ్చాయి. పండుగ చివరి రోజుల్లో ఈ సినిమా వసూళ్లు అనూహ్యంగా పెరగటం విశేషం. తక్కువ రేట్లకే అమ్మడంతో అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయి. కానీ నిర్మాతలు అధికారికంగా కలెక్షన్స్ వివరాలు ఇవ్వటం లేదు. ఇక ఐదవది అనగనగా ఒక రాజు. నవీన్ పోలిశెట్టి కామెడీ ధమాకా. యువ హీరో నవీన్ పోలిశెట్టి మరోసారి తన కామెడీ టైమింగ్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు. అనగనగా ఒక రాజు చిత్రంలో నవీన్ నటన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఈ చిత్రం కేవలం 4 రోజుల్లోనే $1 మిలియన్ మార్కును దాటి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అలాగే ఓవరాల్ గా 102 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ 5 చిత్రాలు కలిపి జనవరి 9 నుంచి 19 వరకు కేవలం 10 రోజుల్లోనే 800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాయి. ఇది తెలుగు సినిమా మార్కెట్ పెరిగిన తీరును నిదర్శనం. పెద్ద సినిమాలు మాత్రమే కాకుండా కథాబలమున్న చిన్న సినిమాలు కూడా ఈ పండుగ సీజన్లో విజయం సాధించడం గమనార్హం. మొత్తానికి 2026 సంక్రాంతి టాలీవుడ్ చరిత్రలో ఒక చిరస్మరణీయమైన సీజన్గా మిగిలిపోయింది.